మేము ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాలుగా ఇక్కడే పుట్టాం, ఇక్కడే బతుకుతున్నాం, ఇక్కడే చేస్తున్నాం. కాకపోతే తెలంగాణ అవుట్ స్టేట్ నిజామాబాద్ నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక రూపాయి తీసుకుంటున్నాము అంటే ఇప్పుడు 10 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ప్రేమతో ఇస్తున్నారు. ఒక రెస్పెక్ట్, వీళ్ళ దీవెనలు బాగుంటాయి, వీళ్ళు దీవిస్తే మాకు అంతా మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకంతో ఇస్తారు. అంతేకాకుండా మనం విరోధ దౌర్జన్యంగా తీసుకున్నాం అనుకో, అది స్ప్రెడ్ అయిపోయి ఏమవుతుంది, సొసైటీలో వీళ్ళకంటూ ఒక ఇప్పుడిప్పుడే రెస్పెక్ట్ పెరుగుతుంది. వీళ్ళు చేస్తే మంచి జరుగుతుంది, వీళ్ళు దీవిస్తే మంచి జరుగుతుంది, వీళ్ళకి ఒక రూపాయి ఇవ్వాలని రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఆ రెస్పెక్ట్ ఏమవుతుందంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ వల్ల ఆ రెస్పెక్ట్ మేము కోల్పోతున్నాం. ఇప్పుడు ఒక మగాడు తప్పు చేస్తే మగాడిని అంటారు, ఆడ తప్పు చేస్తే ఆడదంటారు. అలాగే కొజ్జాలు తప్పు చేస్తే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో మాట్లాడారు. ఇది అందరినీ అనడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి కిషోర్ సార్కి కానీ ఎవరికైనా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. చెప్పేది ఏంటంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే తీసుకొచ్చి మాట్లాడండి. ఇది అందరినీ అనడం కరెక్ట్ కాదు. ఇప్పుడు తెలంగాణలో ఇట్లానే గృహప్రవేశానికి అని పోతే అక్కడ కొట్టి చాలా గందరగోళం అయింది. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉండి మాది ఊరు, మేము ఇక్కడే పుట్టి పెరిగామంటే ప్రూఫ్లు తెమ్మంటే ఒకళ్ళు దారు. నసరావుపేటలో 100 మంది ఉన్నారు, 100 మందిలో 40 మందికే ప్రూఫ్లు ఉన్నాయి. ఆ 60 మంది అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు. అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంది, ఎట్లా పడితే అట్లా చేసినా కూడా ఇవాళ చేస్తాం, రేపు పొద్దున వెళ్ళిపోతాం అనే మాటే వస్తుంది. ఇక్కడ ఉండి ఇక్కడ ప్రూఫ్లు అయి ఉన్నోళ్ళు అమ్మ ఏదైనా చేస్తే మనమే ఇదవ్వాలా, మన నోటికాడ కూడిపోయిద్ది, మనం ఎట్లా బతకాలని ఆలోచించుకొని 1కి 10 సార్లు ఆలోచించుకొని చెప్తుంటాం. మేము ఆలోచించి ఏదైనా చేస్తాము. అవతల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఆలోచన లేదేమీ లేదు, వాళ్ళకి కావాల్సింది డబ్బు. అది ఎట్లా సంపాదించామనేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చేసి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరి మాది ఇక్కడే, మా సొంత నెగిటివ్ ఇక్కడే. వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు మా మీద వస్తుంది. రాత్రి కిషోర్ సార్ గారు మమ్మల్ని పిలిచారు, వెళ్ళాము. మేము కాదండి అని చెప్పాము. ఎవరమ్మా అని అన్నారు. అడిగితే మేము ఉన్నది ఉన్నట్టు చెప్పేశాము, ఇట్లా ఇట్లా జరుగుతుంది సార్ అని. సరేనమ్మా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అన్నారు. సరేనండి అని చెప్పేసి మంచిగా మమ్మల్ని పిలిచి ఇచ్చేసి మాకు కూడా ఒక అవగాహన తెలిపినందుకు రూరల్ ఎస్ఐ కిషోర్ సార్ గారికి ధన్యవాదములు. ఇది మొన్న కేసన్పల్లి ఒకటి గతంలో జరిగిందన్నారు చూడు, అది కూడా ఒకసారి. కేసన్పల్లి ఎంట్రన్స్ లో స్పీడ్ బ్రేకర్ ఉందండి. ఇంతకుముందు వాటర్ ప్లాంట్ పెట్టిన చోట అక్కడ ఏంటంటే ఇద్దరు, ఫస్ట్ అయితే మా ఇంట్లో పిల్లలు ఒక అమ్మాయి అడిగేది, ఆ పిల్లకి బాగలేదని వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్లారు. ఆ పిల్ల ఆడుంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ 6-7 నెలల నుంచి కేసన్పల్లి స్పీడ్ బ్రేకర్ దగ్గర కొత్తగా వచ్చి అడుగుతున్నారు. అదేమనంటే మాది, మేము ఇక్కడే ఉంటున్నాము, అది ఇది